ఓం శాంతి 23/12/2024 మధురమైన పిల్లలు, మీరు తండ్రి వద్దకు రిఫ్రెష్ అయ్యేందుకు వస్తారు. తండ్రిని కలవడంతో భక్తి మార్గపు అలసటంతా దూరమైపోతుంది. ప్రశ్న: పిల్లలైన మిమ్మల్ని బాబా ఏ విధితో రిఫ్రెష్ చేస్తారు? జవాబు: 1. బాబా జ్ఞానాన్ని వినిపించి మిమ్మల్ని రిఫ్రెష్ చేస్తారు. 2. స్మృతి ద్వారా కూడా పిల్లలైన మీరు రిఫ్రెష్ అవుతారు. వాస్తవానికి సత్యుగం నిజమైన విశ్రాంతిపురి. దేనినైనా ప్రాప్తి చేసుకోవడానికి శ్రమించేందుకు అక్కడసలు అప్రాప్తి అనే వస్తువే లేదు. 3. శివబాబా వడిలోకి వస్తూనే పిల్లలైన మీకు విశ్రాంతి లభిస్తుంది. అలసట అంతా దూరమైపోతుంది. ఓం శాంతి. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. దాంతోపాటుగా ఈ దాదా కూడా అర్థం చేయిస్తారు. ఎందుకంటే తండ్రి కూర్చుని ఈ దాదా ద్వారా అర్థం చేయిస్తారు. మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటారో అలాగే ఈ దాదా కూడా అర్థం చేసుకుంటారు. దాదాను భగవంతుడు అని అనరు. ఇది భగవాను వాచ. తండ్రి ఏమర్థం చేయిస్తున్నారు? దేహీ అభిమాని భవ. ఎందుకంటే స్వయాన్ని ఆత్మగా భావించకుండా పరంపిత పరమాత్మను స్మృతి చేయలేరు. ఈ సమయంలోనైతే ఆత్మలందరూ పతితంగా ఉన్నారు. పతితులనే మనుషులంటారు, పావనులను దేవతలంటారు. ఇవి చాలా సహజంగా అర్థం చేసుకునే మరియు అర్థం చేయించే విషయాలు. మనుషులే పిలుస్తారు, ఓ పతితులను పావనంగా చేసేవారా రండి అని. దేవీదేవతలెప్పుడు ఇలా పిలవరు. పతిత పావనుడైన తండ్రి పతితుల పిలుపుకొస్తారు. ఆత్మలను పావనంగా చేసి కొత్త ప్రపంచాన్ని కూడా స్థాపన చేస్తారు. ఆత్మే తండ్రిని పిలుస్తుంది, శరీరమైతే పిలవదు. పారలౌకిక తండ్రి ఎవరైతే సదా పావనంగా ఉంటారో వారినే అందరూ స్మృతి చేస్తారు. ఇది పాత ప్రపంచము. తండ్రి కొత్త పావన ప్రపంచాన్ని తయారు చేస్తారు. కొందరు ఎలాంటివారున్నారంటే వారు మాకు ఇక్కడే అపారమైన సుఖం ఉంది, ధనం సంపద చాలా ఉంది అని అంటారు. వారు మా కొరకు ఇదే స్వర్గమని భావిస్తారు. వారు మీ మాటలను ఎలా అంగీకరిస్తారు? కలియుగ ప్రపంచాన్ని స్వర్గంగా భావించడం ఇది కూడా తెలివి తక్కువతనమే. ఎంతటి శిథిలావస్థకు చేరుకుంది. అయినా మనుషులు మేం స్వర్గంలో కూర్చున్నామని అంటారు. పిల్లలు అర్థం చేయించలేకపోతే తండ్రి అంటారు కదా, నీవేమన్నా రాతిబుద్ధి కలవాడివా, ఇతరులకు అర్థం చేయించలేవా? ఎప్పుడైతే స్వయం పారసబుద్ధి కలవారిగా అవుతారో అప్పుడే కదా ఇతరులను కూడా తయారు చేయగలిగేది. పురుషార్థం బాగా చేయాలి. ఇందులో సిగ్గుపడే విషయమేదీ లేదు. కాని మనుషుల బుద్ధిలో అర్ధకల్పం నుండి ఏవైతే తప్పుడు అభిప్రాయాలు నిండి ఉన్నాయో అవేమంత త్వరగా మర్చిపోలేరు. ఎప్పటివరకైతే తండ్రిని యథార్థంగా గుర్తించారో అప్పటి వరకు ఆ శక్తి రాదు. తండ్రి అంటారు, ఈ వేదశాస్త్రాలు మొదలైన వాటితో మనుషులేమీ బాగుపడరు. రోజురోజుకు ఇంకా పాడవుతూ వచ్చారు. సతోప్రధానం నుండి తమోప్రధానమే అయ్యారు. మేమే ఒకప్పుడు సతోప్రధాన దేవీదేవతలుగా ఉండేవారమని మళ్లీ ఎలా కిందకు వచ్చామని ఎవరి బుద్ధిలోనూ లేదు. ఎవ్వరికీ కొద్దిగా కూడా తెలీదు. అంతేకాక 84 జన్మలకు బదులుగా 84 లక్షల జన్మలు అని అనేసేటప్పటికీ ఇకెలా తెలుస్తుంది? తండ్రి తప్ప జ్ఞాన ప్రకాశాన్ని ఇచ్చేవారు ఇంకెవ్వరూ లేరు. అందరూ ఒకరి వెనకొకరు ప్రతి ద్వారం వద్ద ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. కిందకు పడుతూ పడుతూ పూర్తిగా నేలమీదకు వచ్చేశారు. శక్తి అంతా అంతమైపోతుంది.
తండ్రిని యథార్థంగా తెలుసుకునేందుకు బుద్ధిలో కూడా శక్తి లేదు. తండ్రే వచ్చి అందరి బుద్ధి తాళాలను తెరుస్తారు. అప్పుడు ఎంత రిఫ్రెష్ అవుతారు. తండ్రి వద్దకు పిల్లలు రిఫ్రెష్ అయ్యేందుకు వస్తారు. ఇంట్లో విశ్రాంతి దొరుకుతుంది కదా. తండ్రిని కలవడంతో భక్తి మార్గపు అలసటంతా దూరమైపోతుంది. సత్యుగాన్ని కూడా విశ్రాంతిపురి అని అంటారు. అక్కడ మీకు ఎంత విశ్రాంతి లభిస్తుంది. మీరు కష్టపడడానికి అక్కడ అప్రాప్తి అనే వస్తువు అంటూ ఏదీ ఉండదు. ఇక్కడ తండ్రి కూడా రిఫ్రెష్ చేస్తారు, ఈ దాదా కూడా రిఫ్రెష్ చేస్తారు. శివబాబా ఒడిలోకి రావడంతో ఎంత విశ్రాంతి లభిస్తుంది. విశ్రాంతి అంటేనే శాంతి. మనుషులు కూడా అలసిపోయి విశ్రాంతి తీసుకుంటారు. విశ్రాంతి కోసం ఒక్కొక్కరు ఒక్కొక్క చోటుకు వెళ్తూ ఉంటారు కదా. కాని ఆ విశ్రాంతిలో రిఫ్రెష్మెంట్ అనేది లేదు. ఇక్కడైతే తండ్రి మీకు ఎంతగా జ్ఞానాన్ని వినిపించి రిఫ్రెష్ చేస్తారు. తండ్రి స్మృతితో కూడా ఎంతగా రిఫ్రెష్ అవుతారు. అంతేకాక తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా అవుతూ ఉంటారు. సతో ప్రధానంగా అయ్యేందుకు ఇక్కడ తండ్రి వద్దకు వస్తారు. తండ్రి అంటారు, మధురాతి మధురమైన పిల్లలు, తండ్రిని స్మృతి చేయండి. మొత్తం సృష్టిచక్రం ఎలా తిరుగుతుంది, సర్వాత్మలకు విశ్రాంతి ఎలా మరియు ఎక్కడ లభిస్తుంది అనేది తండ్రి అర్థం చేయించారు. అందరికీ తండ్రి సందేశాన్ని అందించడం పిల్లలైన మీ కర్తవ్యం. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే ఈ వారసత్వానికి మీరు అధిపతులవుతారు. తండ్రి ఈ సంగమయుగంలో కొత్త స్వర్గ ప్రపంచాన్ని రచిస్తారు. అక్కడకు మీరు వెళ్లి అధిపతులవుతారు. మళ్లీ ద్వాపరంలో మాయా రావణుడి ద్వారా మీకు శాపం లభిస్తుంది. అప్పుడు పవిత్రత, సుఖం, శాంతి, ధనం మొదలైనవన్నీ అంతమైపోతాయి. మెల్లమెల్లగా ఎలా అంతమవుతాయి అన్నది కూడా తండ్రి అర్థం చేయించారు. దుఃఖధామంలో విశ్రాంతి ఏమైనా ఉంటుందా? సుఖధామంలో విశ్రాంతియే విశ్రాంతి. మనుషులను భక్తి ఎంతగా అలసిపోయేలా చేస్తుంది. జన్మ జన్మాంతరాలు భక్తి ద్వారా ఎంత అలసిపోతారు. ఒక్కసారిగా ఎలా పేదవారైపోయారు. ఈ రహస్యమంతటినీ తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. కొత్త కొత్త వారు వస్తే వారికి ఎంతగా అర్థం చేయించాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క విషయానికి మనుషులు ఎంతగా ఆలోచిస్తారు. ఏదైనా ఇంద్రజాలం జరుగుతుందేమో అని అనుకుంటారు. అరే, మీరే అంటారు కదా భగవంతుడు ఇంద్రజాలికుడు అని. తండ్రి అంటారు, అవును, నేను తప్పకుండా ఇంద్రజాలికుడినే. కాని మనుషులను గొర్రెలు మేకలుగా చేసే ఇంద్రజాలం కాదు. ఫలానా వారు గొర్రెల వలె ఉన్నారు అని బుద్ధి ద్వారా అర్థం చేసుకోవడం జరుగుతుంది. సురమండలం అనగా దేవతల సమూహం యొక్క స్వరాలు గొర్రెకేమి తెలుసు అన్న నానుడి ఉంది. అంటే అర్థం చేసుకోలేని వారిని కొన్నిసార్లు గొర్రెతో పోలుస్తారు. ఈ సమయంలోనైతే మనుషులందరూ గొర్రెలు మేకల వలె ఉన్నారు. ఈ విషయాలన్నీ ఇక్కడివే, ఈ సమయానికి చెందిన గాయనమే. కల్పం యొక్క అంతిమాన్ని కూడా మనుషులు అర్థం చేసుకోలేరు. చండికకు ఎంత పెద్ద మేళా జరుగుతుంది. ఆమె ఎవరు? ఆమె ఒక దేవి అంటారు. ఇటువంటి పేర్లైతే అక్కడ అసలు ఉండనే ఉండవు. సత్యుగంలో ఎంత చక్కని సుందరమైన పేర్లుంటాయి. సత్యుగి సాంప్రదాయాన్ని శ్రేష్టాచారి సాంప్రదాయం అంటారు. కలియుగి సాంప్రదాయానికి ఎంత చీచీ టైటిల్స్ ఇస్తారు. ఇప్పటి మనుషులను శ్రేష్టమైన వారు అనరు. దేవతలను శ్రేష్ఠులు అంటారు. మనుషుల నుండి దేవతలుగా తయారు చేయడానికి భగవంతునికి ఎంతో సమయం పట్టదు అని గాయనం కూడా ఉంది. మనుషుల నుండి దేవతలుగా, దేవతల నుండి మనుషులుగా ఎలా తయారవుతారు? ఈ రహస్యాన్ని తండ్రి మీకు అర్థం చేయించారు. దానిని దైవీ ప్రపంచమని, దీనిని మానవ ప్రపంచమని అంటారు. పగలును
వెలుగు అని, రాత్రిని అంధకారమని అంటారు. జ్ఞానం వెలుగు, భక్తి అంధకారం. అజ్ఞాన నిద్ర అనంటారు కదా. ఇంతకుముందు మాకు ఏమీ తెలియని కారణంగా నేతి నేతి అనగా మాకు తెలీదు అని అనేవారమని మీక్కూడా అర్థమైంది. మేం కూడా ఇంతకుముందు నాస్తికులమే కదా అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇంతకుముందు అనంతమైన తండ్రి గురించి తెలియదు. వారు నిజమైన అవినాశీ బాబా. వారిని సర్వాత్మల తండ్రి అంటారు. ఇప్పుడు మనం ఆ అనంతమైన తండ్రికి చెందినవారుగా అయ్యాము అని పిల్లలైన మీకు తెలుసు. తండ్రి పిల్లలకు గుప్త జ్ఞానాన్ని ఇస్తారు. ఈ జ్ఞానం మనుషులెవరి వద్ద దొరకదు. ఆత్మ కూడా గుప్తమే. గుప్త జ్ఞానాన్ని ఆత్మధారణ చేస్తుంది. ఆత్మే నోటి ద్వారా జ్ఞానాన్ని వినిపిస్తుంది. ఆత్మే గుప్తమైన తండ్రిని గుప్తంగా స్మృతి చేస్తుంది. తండ్రి అంటారు, పిల్లలు దేహాభిమానులుగా అవ్వకండి. దేహాభిమానం వలన ఆత్మశక్తి అంతమైపోతుంది. ఆత్మాభిమానిగా అవ్వడం వలన ఆత్మలో శక్తి జమ అవుతుంది. తండ్రి అంటారు, డ్రామా రహస్యాన్ని బాగా అర్థం చేసుకుని నడుచుకోవాలి. ఈ అవినాశీ డ్రామా రహస్యం గురించి ఎవరికైతే సరిగ్గా తెలుసో వారు సదా హర్షితంగా ఉంటారు. ఈ సమయంలో మనుషులు పైకి వెళ్లేందుకు ఎంతగా ప్రయత్నిస్తారు. పైన ప్రపంచముందని భావిస్తారు. పైన ప్రపంచముందని శాస్త్రాల్లో విని ఉన్నారు. కావున అక్కడకు వెళ్లి చూద్దామనుకుంటారు. అక్కడ ప్రపంచాన్ని తయారు చేయడానికి ప్రయత్నిస్తారు. ఇక్కడి ప్రపంచంలో చాలామంది అయిపోయారు కదా. భారత్లో కేవలం ఒక్క ఆది సనాతన దేవీదేవత ధర్మమే ఉండేది. ఇక ఏ ఇతర ఖండాలు మొదలైనవి ఉండేవి కావు. మళ్ళీ ఇప్పుడు ఎన్నింటిలో నివసిస్తున్నారు? మీరు ఆలోచించండి. భారత్ యొక్క ఎంత చిన్న భాగంలో దేవతలుంటారు. జమునా నదీ తీరంపైనే పరిస్థానుండేది. అక్కడ ఈ లక్ష్మీనారాయణలు రాజ్యం చేసేవారు. ఎంతటి సుందరమైన శోభాయమానమైన సతోప్రధానమైన ప్రపంచం అది. ప్రకృతి సిద్ధమైన సౌందర్యం ఉండేది. ఆత్మలోనే చమత్కారమంతా ఉంటుంది. శ్రీకృష్ణుని జన్మ ఎలా జరుగుతుంది అన్నది పిల్లలకు చూపించాము. గది అంతా ప్రకాశవంతమైపోయినట్లవుతుంది. తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు. ఇప్పుడు మీరు పరిస్థాన్లోకి వెళ్లేందుకు పురుషార్థం చేస్తున్నారు. అంతేకాని సరోవరంలో మునక వేయడంతో దేవతలుగా అయిపోతారు అని కాదు. ఇవన్నీ అసత్యమైన పేర్లు పెట్టేశారు. లక్షల సంవత్సరాలు అననేటప్పటికీ అంతా మర్చిపోయారు. ఇప్పుడు మీరు నంబర్వార్ పురుషార్థానుసారంగా మర్చిపోనివారిగా అవుతున్నారు. ఇంత చిన్న ఆత్మ ఎంత పెద్ద పాత్రను శరీరం ద్వారా అభినయిస్తుంది. మళ్లీ శరీరం నుండి ఆత్మ వెళ్ళిపోతే శరీరం పరిస్థితి ఎలా అయిపోతుందో చూడండి. ఆత్మే పాత్ర అభినయిస్తుంది. ఇది ఎంతగా ఆలోచించాల్సిన పెద్ద విషయం. మొత్తం ప్రపంచంలోని పాత్రధారులు ఆత్మలు తమ పాత్రానుసారంగానే పాత్రను అభినయిస్తారు. కొద్దిగా కూడా తేడా వచ్చే అవకాశం లేదు. అదేవిధంగా మొత్తం పాత్రంతా మళ్లీ రిపీట్ అవుతుంది. ఇందులో సంశయం కలగకూడదు. ప్రతి ఒక్కరి బుద్ధిలో తేడా ఉండొచ్చు. ఎందుకంటే ఆత్మ మనసు బుద్ధి సహితంగా ఉంది కదా. మేము స్కాలర్షిప్ తీసుకోవాలి అని పిల్లలకు తెలుసు కావున హృదయం లోపల సంతోషిస్తుంది. ఇక్కడ కూడా లోపలకు వస్తూనే లక్ష్యం ఎదురుగా కనిపించేటప్పటికీ తప్పకుండా సంతోషం కలుగుతుంది. ఇప్పుడు మీకు తెలుసు, మేము ఈ దేవీదేవతలుగా తయారయ్యేందుకు ఇక్కడ చదువుతున్నాము. వేరే జన్మ యొక్క లక్ష్యాన్ని ఇప్పుడే చూడగలిగే స్కూల్ ఇంకెక్కడా లేదు. మీరు లక్ష్మీనారాయణల వలె తయారవుతున్నారు అన్నది మీరు చూస్తున్నారు. ఇప్పుడు మనం సంగమయుగంలో ఉన్నాము. భవిష్యత్తులో వీరి వలె లక్ష్మీనారాయణలుగా తయారయ్యే చదువును
చదువుతున్నాము. ఇది ఎంతటి గుప్తమైన చదువు! లక్ష్యం ఉద్దేశాన్ని చూసి ఎంత సంతోషం కలగాలి. సంతోషానికి అవధుల్లేవు. స్కూల్ లేక పాఠశాల అంటే ఇలా ఉండాలి. ఉండడం ఎంత గుప్తంగా ఉంది, కాని ఇది చాలా గొప్ప పాఠశాల. ఎంత పెద్ద చదువో అన్ని ఎక్కువ సదుపాయాలుంటాయి. కాని ఇక్కడ మీరు నేలపై కూర్చుని చదువుకుంటారు. ఆత్మే చదవాల్సుంటుంది. ఇక నేలపై కూర్చున్నా లేక ఆసనంపై కూర్చున్నా కాని సంతోషంలో గంతులు వేస్తూ ఉండండి. ఈ చదువులో పాసైన తర్వాత వెళ్ళి ఇలా తయారవుతాము అని. నేను వీరిలో ఏ విధంగా ప్రవేశించి మిమ్మల్ని చదివిస్తాను అని ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి వచ్చి తన పరిచయాన్ని ఇచ్చారు. తండ్రి దేవతలనైతే చదివించరు. దేవతలకు ఈ జ్ఞానం ఎక్కడుంది? దేవతల్లో జ్ఞానం లేదా అని మనుషులు తికమకపడతారు. దేవతలే ఈ జ్ఞానం ద్వారా దేవతలవుతారు. దేవతలుగా అయిన తర్వాత ఇక జ్ఞానం యొక్క అవసరమేముంది? లౌకిక చదువు ద్వారా బ్యారిస్టర్ అయిన తర్వాత, సంపాదన మొదలుపెట్టిన తర్వాత మళ్లీ బ్యారిస్టరీ చదువుతారా ఏమిటి? అచ్చా, మధురాతి మధురమైన సిక్కిలది పిల్లలకు మాతాపితా బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్, అవినాశీ డ్రామా రహస్యాన్ని యథార్థంగా అర్థం చేసుకుని హర్షితంగా ఉండాలి. ఈ డ్రామాలో ప్రతి ఒక్క పాత్రధారి పాత్ర ఎవరిది వారిది, దానిని అదే విధంగా అభినయిస్తున్నారు. రెండవ పాయింట్, లక్ష్యం ఉద్దేశాన్ని ముందుంచుకుని సంతోషంలో గంతులు వేయాలి. మేమీ చదువు ద్వారా ఈ విధంగా లక్ష్మీనారాయణల వలె తయారవుతామని బుద్ధిలో ఉండాలి. వరదానము. స్మృతి మరియు సేవ యొక్క శక్తిశాలి ఆధారం ద్వారా తీవ్రగతితో ముందుకు వెళ్లే మాయాజీత్ భవ. బ్రాహ్మణ జీవితానికి ఆధారం స్మృతి మరియు సేవ. ఈ రెండు ఆధారాలు సదా శక్తిశాలిగా ఉన్నట్లయితే తీవ్రగతితో ముందుకు వెళ్తూ ఉంటారు. ఒకవేళ సేవ చాలా ఎక్కువ ఉండి స్మృతి బలహీనంగా ఉన్నా, లేక స్మృతి చాలా బావుండి సేవ బలహీనంగా ఉన్నా తీవ్రగతి ఉండదు. స్మృతి మరియు సేవ రెండింటిలో తీవ్రగతి ఉండాలి. స్మృతి మరియు నిస్వార్థ సేవ తోడుతోడుగా ఉన్నట్లయితే మాయాజీతులుగా అవ్వటం సహజము. ప్రతి కర్మలో కర్మ సమాప్తికి ముందే సదా విజయం కనిపిస్తుంది. స్లోగన్. ఈ ప్రపంచాన్ని అలౌకిక ఆటగా మరియు పరిస్థితులను అలౌకిక ఆటబొమ్మలుగా భావిస్తూ నడుచుకోండి. ఓం శాంతి.